హేమలతారెడ్డి ఇప్పుడు గ్లామర్ వరల్డ్లో మారుమోగుతున్న పేరు. హేమలతారెడ్డి మలేషియాలో జరిగిన గ్లామర్ మిసెస్ ఇండియా 2024 టైటిల్ గెలిచింది. అచ్చతెలుగు ఆడపడుచు, హైదరాబాద్ అమ్మాయి హేమలతారెడ్డి ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకుంది. దాదాపు సంవత్సరం పాటు గ్లామర్ మిసెస్ ఇండియా పోటీల కోసం ట్రైనింగ్ తీసుకుంది. ఏడాది కష్టం ఫలితం హేమలతారెడ్డికి దక్కింది. గతంలో నిన్నే చూస్తూ సినిమాలో హీరోయిన్గా కూడా యాక్ట్ చేసింది హేమలతారెడ్డి. అంతేకాకుండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా హేమలతారెడ్డి. ఇక ఈమె గురించి అలనాటి హీరో సుమన్ మాట్లాడుతూ, నటి, నిర్మాత హేమలతారెడ్డి చాలా యంగ్ అండ్ డైనమిక్ లేడీ. తను సుహాసిని, భాన్చందర్ లాంటి పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని సినిమాలో నటిస్తూనే నిర్మాతగా సినిమాను చాలా చక్కగా డీల్ చేసింది. ఆర్టిస్టుల విషయంలో కానీ, ప్రమోషన్లలో కానీ, బడ్జెట్లో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్పుట్ ఇచ్చేలా సినిమా తీయటం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు సుమన్. అంతటి సీనియర్ యాక్టర్ హేమలతారెడ్డి గురించి ఇంతలా చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. యాక్టింగ్ అండ్ మోడలింగ్ రంగంలో ఆమెకున్న ఆసక్తి. ఏది ఏమైనప్పటికీ ఓ తెలుగమ్మాయి, అది కూడా మన హైదరాబాద్ అమ్మాయి. గ్లామర్ మిసెస్ ఇండియా 2024 టైటిల్ గెలవటం మన తెలుగువారందరికీ గర్వకారణం. సో హేమలతారెడ్డికి మనం కూడా విషెస్ చెప్పేద్దాం.